నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్. చూద్దాం. ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2017 నుంచి 2022 వరకు రాష్ట్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ పథకం అమలు చేయాలని 2025 మార్చి 31 నాటికి అర్హులను గుర్తించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 3 నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాలను సవరించి పంపాలని మోడీ సూచించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దాదాపు 5 కీలక అంశాలు ప్రాజెక్టులపై కూడా చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో కూడా చర్చించారు. అయితే కొద్దిసేపటి క్రితమే మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో కేటీఆర్ పై సంచలన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దుబాయ్ లో మృతి చెందినటువంటి సినీ నిర్మాత కేదార్ కేటీఆర్ కి అత్యంత సన్నిహితులు ఉన్నారు. మరి వ్యాపార భాగస్వామ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ రకంగా చనిపోవడంపై కూడా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. మళ్ళీ కాళేశ్వరంపై కూడా ఫిర్యాదుదారు కూడా వాదించినటువంటి న్యాయవాది కూడా ఇప్పుడు కేదార్ అనుమానాస్పద మృతి కూడా కేదార్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అత్యంత సన్నిధి ఉన్నాడు కాబట్టి మరి ఈ విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే విచారణ చేపడుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరంపై ఫిర్యాదుదారుడు వాదించినటువంటి న్యాయవాది కూడా మృతి చెందను అంటే చూస్తే మొన్నటి 3 రోజుల క్రితం కూడా ఇటు కాళేశ్వరం సంబంధించి కూడా ఫిర్యాదుదారు కూడా మృతి చెందారు. మరి ఆయన చంపిన వ్యక్తులను కూడా కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేసు కూడా దర్యాప్తుకు వచ్చింది కాబట్టి మరి ఆయన మృతిపై కూడా చాలా అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి మరి ఆయన సంబంధించి ఎవరైతే చంపేశారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. మరి రాష్ట్రంలో 3 అనుమానాలు. సతీష్, అసలు మోడీ రేవంత్ రెడ్డి మీటింగ్ కి సంబంధించి ఏం జరిగింది, అసలు ఏ అంశాలపై చర్చకు వచ్చాయి? స్పందన ప్రధానంగా తెలంగాణకు చెందినటువంటి 5 కీలక అంశాలపై కూడా ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. 24,000 కోట్ల వ్యయంతో ఇటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మోడీతో చర్చించడం జరిగింది. ఇక రీజనల్ రింగ్ రోడ్ కూడా అదేవిధంగా రీజనల్ రింగ్ రైల్వే సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మోడీతో చర్చించారు. మరి ప్రధానంగా దీనికి సంబంధించి కూడా కేంద్రం నుంచి కూడా ఎక్కువ మొత్తంలో నిధులు అవసరం పడతాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఇక మరో విషయం మూసీ పునర్జీవ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కీలకంగా తీసుకుంది ఈ ప్రాజెక్ట్ ని. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం ఇటు హైడ్రా కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసింది. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీ పునర్జీవ ప్రాజెక్టు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో చర్చించారు. ఇటు సెమీ కండక్టర్ మిషన్ పై కూడా చర్చించారు. ఇక ఇదే అంశంపై కూడా ప్రధానంగా ప్రధానితో కూడా చర్చించారు రేవంత్ రెడ్డి. ఇటు మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ చేస్తే బాగుపడుతుందని కూడా అభిప్రాయం కూడా మోడీ కూడా తెలపడం జరిగింది. మరి ఈ విషయంలో ప్రధాని సానుకూలంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక 5 కీలక ప్రాజెక్టులకు అనుమతులు నిధులు సాధించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాష్ట్రం నుంచి కూడా 8 మంది బీజేపీ నుంచి ఎంపీలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మరి మొన్న కేంద్ర బడ్జెట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కూడా తీవ్ర అన్యాయం చేశారు. మరి ఈ విషయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మరి తమకు ఎక్కువ నిధులు కేటాయించాలి, మరి ప్రధానంగా 5 కీలక ప్రాజెక్టులకు కూడా ఎక్కువ నిధులు కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ప్రధాని మన నరేంద్ర మోడీతో కూడా చర్చించారు. మరి అందులో భాగంగానే ఇటు మీడియా చిట్చాట్లు కూడా చాలా కీలక విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. మరి మెట్రోకు హైదరాబాద్ కు మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డి అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా దాదాపు కీలక దశ జరిగింది. మరి ఈ విషయంలో హైకోర్టు మానిటరింగ్ చేస్తుందని, మరి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుందని, మరి చట్టం తన పని తాను చేసుకోబోతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక సిబిఐ కేసు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా ఒక రకంగా ఇద్దరు కలిసే ఈ రకంగా వ్యవహారం శైలి కూడా చేస్తున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలు ఉన్నటువంటి వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని, మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని,
మరి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా కొంతమంది మంత్రులు అంటే ఇటు బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని కూడా చెప్తున్నారు. మరి మెట్రోను కేంద్ర కేబినెట్ ముందు కూడా తీసుకురాకుండా అడ్డుకున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరి మెట్రోను కేంద్ర కేబినెట్ ముందుకి ఎందుకు తీసుకురాకుండా మరి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు చెప్పాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రధానికి ఇచ్చినటువంటి 5 విజ్ఞప్తులు కూడా సాధించుకోవాల్సి రావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ లేదంటూ కూడా ఆయన వాళ్ళ బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఈ రకంగా విమర్శలు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు ఫార్ములా అదేవిధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కానీ ఇటు గొర్రెల పంపిణీ కేసులో ఇప్పటికే ఈడీ ఇన్వాల్వ్ అయిందని మరి ఎందుకు ఈడీ చర్యలు తీసుకోలేదు అంటే ఈడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు, మరి ఓన్లీ విచారణ నిమిత్తం మాత్రమే ఇటు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఇటు సిబిఐతో పాటు అదేవిధంగా ఈడీ కూడా విచారణ చేసింది. అయినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కూడా తమ గవర్నమెంట్ కూడా అనుమానం వ్యక్తం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి రాత్రికి రాత్రి మేము ఎవరిని అరెస్ట్ చేయమని దానికి అన్ని విధాలుగా చట్టం తన పని తాను తీసుకుపోతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు కాళేశ్వరం అదేవిధంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా కమిషన్ విచారణ జరుగుతుందని మరి దానిలో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే కాళేశ్వరం భాగంగా ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుపాటు గాని అన్నారంకి బుంగపోవడం గాని ఇష్యూపై కూడా ఇప్పటికే ఇటు విచారణ కొనసాగుతుంది కాబట్టి మరి విద్యుత్ కొనుగోలు అంశంపై కూడా త్వరలోనే పూర్తిస్థాయి విచారణ చేస్తూ మరి ఎవరైనా అక్రమాలకు అవినీతికి పాల్పడే తావుంటే మాత్రం ఎందుకంటే ప్రధానంగా ఇటు కాళేశ్వరం పిల్లల కుంగుబాటు గాని విద్యుత్ కొనుగోలు అంశంపై ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఇతర గతంలో మంత్రులుగా పనిచేసిన వారిపై కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిపై కూడా విచారణ పూర్తయిన తర్వాత మరి అందులో ఎంతవరకు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో తెలుస్తుంది కాబట్టి దాని తర్వాతనే అందరిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించింది కాబట్టి మరి దీనిపై ప్రచారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తానికైతే ఓవరాల్ గా ఇటు జరిగినటువంటి చిట్ చాట్ మీటింగ్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కేటీఆర్ వ్యాపార భాగస్వామ్యం ఉన్నటువంటి కేదార్ అనుమాన స్మృతిపై కూడా కేటీఆర్ ఎందుకు స్పందించలేదో మరి విచారణ కోరతామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరి రాష్ట్రంలో 3 అనుమానాస్పద మృతులు కూడా జరిగాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇటు కేదార్ వ్యవహారం కానీ ఇటు కాళేశ్వరం కేసు వాదించినటువంటి న్యాయవాది సంజీవ్ రెడ్డి కేసు వేసినటువంటి లింగమూర్తుల మరణపై కూడా కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ రైజ్ చేశారు. మరి త్వరలోనే డ్రగ్ కేసు విచారణ కూడా రాబోతుంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా త్వరలోనే విచారణ చేసి మరి ఇందులో నిందితులుగా తేలితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మరి ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే మేము విచారణ చేస్తాం కాబట్టి మరి ఎవరు ఎక్కడ ఉన్నా కానీ మరి ఈ 3 కేసు విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గదని మరి త్వరలోనే దీనిపై కూడా విచారణ చేపట్టి మరి కేదార్ మృతదేహం ఇండియాకు రానుంది కాబట్టి ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లో ఉన్నారు కాబట్టి మరి ఆ ఎమ్మెల్యే ఎవరంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి కమిషన్ రావాలనే ఎస్ఎల్బిసి పనులు కూడా గతంలో కేసీఆర్ ప్రారంభించి మరి పక్కన పెట్టడం కూడా దానికి నిదర్శనం అని చెప్పారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ సస్యశ్యామలం అవుతుంది. మరి ఈ విషయంలో నల్గొండ సస్యశ్యామలం కావడం కేసీఆర్ కి ఇష్టం లేకనే ఉంది కాబట్టి మరి ఎస్ఎల్బిసిలో పెద్దగా కమిషన్ రావాలనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్ట్ క్రమంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ను ప్రారంభించామని మరి మొన్న జరిగినటువంటి ప్రమాదం గాని మరి అదంతా కూడా దురదృష్టకరమని మరి దీనిపై కూడా ఒకవైపు మంత్రులంతా కూడా ఒకవైపు దీనికి సంబంధించి కూడా మరి ఎవరైతే టన్నెల్లో చిక్కున్నారో వాళ్ళందరూ కూడా రక్షించే ప్రయత్నం చేస్తుందని మరి దీనిపై కూడా సహాయక చర్యలు ఇప్పటికే ముమ్మరం చేసి మంత్రులు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి మరి దీనిపై కూడా ఒకవైపు జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదిక కూడా ఆధారంగానే ఇటు కాళేశ్వరం జరిగిన అవినీతిపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్ని విషయాలపై కూడా చెప్పడం జరిగింది. మేజర్ గా మాత్రం ఇటు కేటీఆర్ కేసీఆర్ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.